వస్తుంది, ప్లేన్ వస్తుంది, షీట్ వస్తుంది. మనము ప్లేన్ కావాలా, షీట్ కావాలా, శాండిల్ ప్యాడ్ కావాలనేది కీప్యాడ్ యూస్ చేసుకొని ఆపరేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేన్ కావాలంటే మనం ప్రెస్ చేసుకోవాలి, డిసీజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ డిసీజ్ మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఏ డిసీజ్ కావాలో మనీ డ్రాప్ చేయాలి అంటే కంపల్సరీ మనీ డ్రాప్ చేస్తే మెడిసిన్ మిస్యూజ్ అనేది అవ్వకుండా కంపల్సరీ పేమెంట్ చేస్తేనే మనకి మెడిసిన్ అనేది తీసుకుంటాం. ఓకే. ప్రాజెక్ట్ ఎందుకు ఇన్వైట్ చేసామంటే ఇది మైనింగ్స్లో ఉపయోగపడడానికి. సో మైనింగ్స్లో క్లాస్ జరిగేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, సో దానివల్ల హ్యూమన్కి ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇది మిషన్ దీన్ని మేము పంపించి దీని ద్వారా మేము అవుట్పుట్ తీసుకుంటాం. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ క్లియర్ చేయాలి. By using natural methods, we develop so many things like antidotes, tablets, serum, cosmetics, lip balm, moisturizer, serum, face wash. Mango seed powder which బయట మార్కెట్లో వచ్చేసి కాస్మెటిక్ హ్యాండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి మార్కెట్లో బయట ఎలక్ట్రానిక్స్ పెట్టి హ్యాండ్స్ అయితే ఉన్నాయి. నా హ్యాండ్ వచ్చి ప్రత్యేక వచ్చేది ఏంటంటే ఈ హ్యాండ్ ఏదో పూర్తిగా ఎలక్ట్రానిక్స్ ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ షోరూమ్ యూజ్ అనేది వర్కండి. ఈ హ్యాండ్ వచ్చేది కూడా 5,000. బయట మార్కెట్లో హ్యాండ్స్ అనేవి 10,000 నుంచి 5 లక్షల దాకా ఉన్నాయి. నా హ్యాండ్ వచ్చేసి 5,000. మేము బయట కస్టమైజ్ కూడా చేస్తాం సిలికాన్తో. ఈ రియల్గా హ్యాండ్ చేసింది. నా హ్యాండ్ వచ్చేసి వాటర్ తాగింది అండ్ పెప్పర్ రాసింది అండ్ లగేజ్ కూడా క్యారీ చేసింది. ఓకే. అయిపోయింది.
ఇంకేమో డైట్ ఉంది ఇది సోలార్ చార్జర్ రీఛార్జ్ పెట్టేస్తే చాలా క్లీనింగ్ కావాలి రోడ్ క్లీనింగ్ అలాగే ప్లాట్ఫామ్ వెనక యూస్ అవుతుంది ఇంకేమో డైట్ క్లీనర్ ఉంది వెనక క్లీనర్ సోలార్తో ఇలా క్లీన్ చేస్తుంది ముందేమో వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ అవుతుంది ఆటోమేటిక్ సీట్స్ని హ్యూమన్స్ లేకుండా మనం ఆపరేట్ చేసుకుంటా సీట్స్ని పొలంలో స్ప్రే చేసుకోవాలి. ఇలా రొటేట్ అవుతుంది స్పీడ్స్ అనేవి పడతా ఉంటాయి. ఇంట్లో సీట్స్ వేస్తే అట్లా ఫ్రంట్ బ్యాక్ రొటేట్ చేసుకోవచ్చు. సోలార్ జనరేట్ అవుతుంది. పవర్ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు కూడా మనం పవర్ అనేది. ఓకే transformer safety device. There are usually 3 transformers. Usually phasers is big, one phaser is small like channel, another transfer the another phase. Transformers is because maximum load is there and extra load is added once load is shut down. This is called logic. సో దిస్ ఈజ్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ సిస్టమ్. ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ ఫెయిల్ అవుతుందో మనకి ఇంటర్నెట్ అనేది కట్ ఆఫ్ అవుతుంది. సో ఎమర్జెన్సీ మెసేజ్ పెట్టాలంటే మనకి ఎలాంటి మొబైల్ ఫోన్ వర్క్ అవ్వదు. సో ఏంటంటే మనం ఎప్పుడైతే బటన్ ప్రెస్ చేస్తామో ఈ డాష్ బోర్డ్లో మనకి అప్డేట్ అనేది వస్తుంది. 2 నోట్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇది ఎన్ని మల్టిపుల్ నోట్స్లో యాడ్ చేసుకుంటే మనకి అంత కనెక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎమర్జెన్సీని అట్లా కంట్రోల్ చేయవచ్చు. critical protection ఎలా అంటే Alexa turn on the lights ప్రీపెయిడ్ ఎనర్జీ మీటర్ నుంచి ఇది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఇది ఒక ప్రోడక్ట్గా చేసాము, ప్రోటోటైప్ కాదు. ప్రోడక్ట్ రెడీ టు ఇన్స్టాల్ ఇన్ మార్కెట్. మేము స్టార్టప్ కూడా స్టార్ట్ చేసాము. ఇది కావాల్సిన వాళ్ళు మా తరపు నుంచి కొనుగోలు చేయగలరు. 2500 గవర్నమెంట్ అంటే ఇన్స్టాల్ చేస్తుంది. ఇది రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తుందో అంటే మేము చేసాము. ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకొని మన కరెంట్ యూస్ చేస్తాము. యూస్ చేసిన తర్వాత ఏమైనా బ్యాలెన్స్ వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ హౌసింగ్ కన్స్ట్రక్షన్. నార్మల్ బ్యాంబూ హౌస్ ఉంటుంది కానీ ఈ బ్యాంబూ హౌస్కి మేము ట్రీట్మెంట్ చేస్తాము. ఆ ట్రీట్మెంట్ చేయడం వల్ల అనేది పురుగులు పుట్టినప్పుడు చెదలు పడుతుంది కదా, ఆ చెదలు అనేది పట్టదు. అది 3 రోజులు ట్రీట్మెంట్ చేస్తాము ఆ యాసిడ్లో. అప్పుడు పురుగు చెదలు పట్టదు. తర్వాత యాసిడ్ రేంజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎక్కువ ఎక్కడ కడతామంటే ఫ్రంట్ ఏరియాలో, ఎత్తిపైకి ఏరియాలో కడతాము. ఎందుకు ఎత్తిపైకి ఏరియా ఫ్రంట్ ఏరియా అంటే ఫ్రంట్ ఏరియాలో మాటికి వరద నీళ్ళు వచ్చేసి ఇల్లుని కొలాప్స్ చేసేసి నార్మల్ కాంక్రీట్తో చేస్తే ఇదే ఈ ఇల్లు అయితే దీనికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే క్లోరిక్ యాసిడ్ అనే కెమికల్ని మేము యూజ్ చేస్తాం కాబట్టి స్టేబుల్గా ఉంటుంది. దాని తర్వాత అది పిల్లర్ స్లాబ్. ఆ పిల్లర్ స్లాబ్ని మేము ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తామంటే తక్కువ కాస్ట్ పడుతుంది. ఇంకా మనకి ఇష్టం వచ్చిన మెటీరియల్స్తో మనం చేసుకోవచ్చు. లోపల ఏ మౌల్డ్ కావాలంటే ఆ మౌల్డ్. ఇప్పుడు బయట స్లాబ్ వేసి మళ్ళీ లోపల ఇంటీరియర్ డిజైన్ అంటే చాలా కాస్ట్ అవుతుంది. తర్వాత చాలా డబ్బులు అవుతాయి. ఆ డబ్బుని కంట్రోల్ చేయడానికి లోపల మనకి ఇష్టం వచ్చిన మౌల్డ్తో మనం పెట్టుకుంటే కాంక్రీట్ తగ్గుతుంది. తర్వాత కాస్ట్ అనేది తగ్గుతుంది. టోటల్గా మన ప్రాజెక్ట్ ఏం వచ్చేసి లో కాస్ట్ హౌసింగ్ డిజైన్. తయారు చేసిన ప్రోడక్ట్ వాటర్ క్వాలిటీ చెకింగ్ కోసం చేశాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టు వాటర్ క్వాలిటీని మార్చుకోవడం, వాటర్ని చేంజ్ చేసుకోవడం, ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవడం, అలాంటి సజెషన్స్ ఇస్తాం. దీని నుంచి తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల డెవలప్మెంట్ ఏంటంటే ఫ్యూచర్
చేపలు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారో ఆ ఆక్వా ఫార్మింగ్ వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది వీటి వల్ల. Sanitary ware Chaitanya garu. But I want to formally give you my for your continuous support. Some of you have been doing it over years and some of them are new, but this endorsement, this sponsorship means a lot, and it also supports this event that is purely done by and for the students. So this is a very good what should I say, this is a big trust you have on the institution that it also promotes your business, and likewise we also feel we are a trusted party here. So thanks a lot, and again hope to see you again in long run in a more collaborative approach and mutually beneficial. Thank you. Technologies, right? SR Consultancies, who have come for the first time and have given a very big sponsorship to us, and likewise to Core Tantra and Bitexcel for being with us for many years. So, and I wish best of luck for SR Consultancy, and from here onwards I hope we will be making big strides.